గత 100 సంవత్సరాల్లో 150 సంవత్సరాల్లో పాకిస్తాన్ దారి అక్కర్లేదు మాకన్నా. అది ఫ్రీడమ్ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్. ఆ రోజు నుంచి ఫ్రీడమ్. లేకపోతే పాకిస్తాన్ మీదే ఆధారపడాలి. పాకిస్తానే రూట్ లేదు, నియరెస్ట్ రూట్ లేదు. లేకపోతే ఇరాన్ ద్వారా రావాలి. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ వచ్చి పాకిస్తాన్ ఆలోచించిన డెవలప్మెంట్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ యుద్ధం చేస్తుందో ఇంప్రెషన్ ఏమొస్తుంది పాకిస్తాన్ మీద? చైనాలో, నేపాల్లో, బంగ్లాదేశ్, భూటాన్, సిక్కం, శ్రీలంక, ఇదేంటి వీళ్ళంత యూస్లెస్ ఫెలోగా పాకిస్తాన్ పక్క ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశంతోనే దెబ్బలాడుతున్నారు వస్తుంది కదా. ఆ ఇమేజ్ కూడా పాకిస్తాన్ వచ్చి మన దగ్గరికి వచ్చి భారతదేశంతో పోరాడమంటున్నాడు. 4500 కిలోమీటర్ల బోర్డర్ బంగ్లాదేశ్కు ఉన్నది భారతదేశం. ఒక 100 కిలోమీటర్లే మయన్మార్తో ఉన్నారు బర్మాతో. మళ్ళీ దెబ్బలాడమంటారు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సెటిల్ చేసుకోలేరే. అది పెద్ద మనకి ఒక ప్లస్ ఈ పరిస్థితి. ఫ్యూచర్ ఎలాగుంటుందో చెప్పలేం. కానీ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ మధ్యన కూడా ఉన్న తగాదా కూడా మీరు ఆలోచించాలి. సార్, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచే ఈ టీటీపీ అనేటువంటి ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు సాగిస్తుంది. మరి దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందంటారు ఆఫ్ఘనిస్తాన్? ఎందుకు పెంచి పోషిస్తూ ఉంది? అంటే యుఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారం కూడా చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో 20కి పైగా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘన్ మళ్ళీ ఈ గ్లోబల్ టెర్రర్ హబ్గా ఏమైనా మారుతుందా అనిపిస్తోంది. అదే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ తగు అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే 1893 బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ రాజా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. బార్డర్ ఏంటి? బ్రిటిష్ ఇండియా అంటే పాకిస్తాన్ కూడా బ్రిటిష్ ఇండియా. ఒక బార్డర్ లైన్కి వచ్చారు. బ్రిటన్ ఆ టైంలో ప్రపంచంలో సుప్రీం అథారిటీ లైన్ గీశారు. డ్యూరాండ్ లైన్ అంటారు. అవును, డ్యూరాండ్ లైన్ గీసినప్పుడు బ్రిటన్ ఏం చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ ఏరియా దాదాపు ఒక 100,000 1,00,000 స్క్వేర్ మైల్స్ తెలంగాణ ఆంధ్ర కలిపితే ఎంత ఉంటుందో అంత బ్రిటిష్ టెరిటరీగా కల్పించారు. అది పాకిస్తాన్ కింద వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ఏముంటుందంటే అది అన్యాయం, మా లైన్ మాకు ఇచ్చేయండి, మా జనం మాకు ఇచ్చేయండి, మా స్థలం మాకు. ఆ స్థలం పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తే ఇంక మిగిలింది ఏం లేదు. ఎందుకంటే కందహార్ అనే ప్రావిన్స్ ఉన్నది పాకిస్తాన్లో ఫ్రాంటియర్, అది వెళ్ళిపోవాలి. అది నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి తాలిబాన్ పాకిస్తాన్ అని సృష్టించి అక్కడ చేస్తున్నారు టెర్రరిజం. మా స్థలం మాకు ఇవ్వండి. కశ్మీర్తో ఎలా చేయించేవారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అలా చేస్తారు. అది తాలిబాన్ పాకిస్తాన్ అడిగేది. మా స్థలం, మా భాష పష్తూ, మా పతాన్ జాతి ఇక్కడ ఉన్నారు, మీకు సంబంధం లేదు. బ్రిటన్ ఆ రోజు గీత గీసింది, డ్యూరాండ్ లైన్ అని, స్ట్రైట్ లైన్ తీసుకోండి పోండి అన్నారు. ఆ రోజు మేము ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈవేళ మీరు మా స్నేహితులు అంటున్నారు కాబట్టి మా భూమి మాకు మీకు ఇవ్వం పాకిస్తాన్. సో తాలిబాన్ పాకిస్తాన్ చేసేది అది మెయిన్ డిస్ప్యూట్. పాకిస్తాన్తో ఆ డిస్ప్యూట్ సెటిల్ అవుతుంది. ఓకే, సోవియట్ యూనియన్ ఒకప్పుడు యుద్ధం చేసినటువంటి తాలిబాన్లతో ఇప్పుడు రష్యా సైనిక ఒప్పందం కుదుర్చుకోవడం వెనక ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యూహం ఏంటంటారు సార్? ఒకనప్పుడు మీరు ఫిబ్రవరి 2022లో ఎప్పుడైతే యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో ఆ రోజు, ఆ స్టార్ట్ అయ్యే రోజు పొద్దున్న ఒక స్ట్రేంజ్ విజిటర్ పుతిన్ దగ్గరికి వెళ్ళాడు. ఇమ్రాన్ ఖాన్, ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్. 10 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, 1 గంట. కానీ ఇమ్రాన్ ఖాన్ పర్సనల్ లైఫ్ స్టోరీ చాలా ఇంట్రిగింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రోజంతా పుతిన్తో కూర్చొని రోజంతా భోజనం చేశాడు. ఇంకా అక్కడే ఉండమన్నాడు. ఆ రాత్రి వాళ్ళ ప్యాలెస్తోనే పడుకోమన్నాడు. అంత అట్రాక్ట్ అయిపోయింది ఇమ్రాన్ ఖాన్ పర్సనాలిటీకి, వాడి కథలకి, వాడి బ్యాక్గ్రౌండ్. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్పాడంటే, రష్యాతో భారతదేశం మిమ్మల్ని వదిలేసింది కదా, అమెరికాతో ఉన్నది కదా, మమ్మల్ని కలుపుకొని అని చెప్తే పుతిన్ కూడా ఒప్పుకున్నాడు. భారతదేశం మీతో లేదు కదా అని ఒప్పించాడు. ఇంకో కథ ఏమిటంటే వెంటనే 15 రోజుల్లో అమెరికన్లు వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ జనరల్కి, తీసేయమన్నారు, తీసి పారేశారు. అది వేరే. రష్యాకి ఇప్పుడు మళ్ళీ భారతదేశంతో మంచి దోస్తీ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ బోర్డర్ స్టేట్, మర్చిపోదు, ముస్లిం స్టేట్. మీరు అన్న మాట ఇందాక ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా టెర్రరిస్ట్ వెళ్ళి అటాక్ చేస్తున్నారు రష్యాలో అక్కడక్కడ. ఆఫ్ఘన్తో స్నేహంగా ఉంటే మంచిది. పాకిస్తాన్ మనతో లేదు కదా, పాకిస్తాన్ అమెరికన్స్తో పూర్తిగా ఉన్నది. పాకిస్తాన్ యుక్రెయిన్కి బాంబ్స్ గింజు సప్లై చేస్తుంది, అది మీకు తెలుసో తెలియదు.
అక్కడ పాత బ్రిటిష్ ఫ్యాక్టరీ ఉంటే అక్కడి నుంచి బాంబ్స్ తయారు చేసి పంపిస్తుంది. అవును. సో పాకిస్తాన్ మనం ఆఫ్ఘనిస్తాన్తో స్నేహం చేసుకుంటే మంచిది అని ముస్లిం కంట్రీ, ఒక ఫేమస్ కంట్రీ, ఫస్ట్ కంట్రీ రికగ్నిషన్ ఇచ్చింది, ఎంబసీ పంపించింది రష్యా. తాలిబాన్ ఫస్ట్ కంట్రీ ఎంబసీ ఓపెన్ చేసింది. రికగ్నిషన్ ఆ రోజు ఇచ్చిందో లేదో నాకు చెప్పలేదు. సో రష్యన్ డిప్లొమసీ కూడా అలా ఉంటుంది, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. సో అది కూడా పాకిస్తాన్కి ఒక మెసేజ్, మీరు చాలా క్లోజ్గా ఉన్నారు అమెరికన్స్తో, సో మేము వీళ్ళతో క్లోజ్గా ఉంటామని సిగ్నల్. నేను ఇండియా చైనాకి సిగ్నల్ ఇచ్చినట్టుగా 3 రోజులు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ సనాయ్ తైకిచికి అంత అతి గౌరవం, ఎక్కడా లేని మర్యాద, ఇంపార్టెన్స్ ఇచ్చామంటే చైనాకి మెసేజ్. నువ్వు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ని రిసీవ్ చేసుకుని అడాప్ట్ చేసావు, ఒక అడుక్కుని తినే దేశాన్ని మేము చెప్పాను మా దగ్గర వచ్చి మీ విరోధి. సో ఇవన్నీ డిప్లొమసీలో, ఫారెన్ అఫైర్స్లో అవుతూ ఉంటాయి, మెసేజెస్ ఇవ్వటం. మీ నా విరోధులు మీరు ఇంటికాడ కూర్చోబెడితే మీ విరోధులు నా ఇంటికాడ కూర్చోబెడతా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ వివాదాల్లో చైనా ఎందుకు తలదూరుస్తుందా? చైనా ఎందుకు దూత అవతారం ఎత్తుతోంది? వీళ్ళకి విశేషంగా పాకిస్తాన్ వీక్ అయిపోతుందని తెలుసు. పాకిస్తాన్ వీక్ అయిపోతే భారతదేశాన్ని కంట్రోల్ చేయలేదు. పాకిస్తాన్ నిలబెట్టి డబ్బులు ఇచ్చి అన్ని చేసే చైనా పాకిస్తాన్ అమెరికాతో స్నేహం అయిపోయినా లెక్క పెట్టలేదు, ఎందుకంటే ఇండియాకు విరోధిగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కనుక యుద్ధం ఇలా చేస్తే పాకిస్తాన్ వీక్ అయిపోయి ఫూల్ అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో మైన్స్ ఉన్నాయి, వెల్త్ ఉన్నది, అది చైనాకు రాసి ఇచ్చేసారు పాకిస్తాన్ కానీ అవన్నీ పోతాయి. సో స్టెబిలిటీ కోసం, పాకిస్తాన్ కాపాడటం కోసం చైనా ఇంటర్వ్యూనా. అంటే సిపిఈసి రక్షణ కోసం కూడా ఏమైనా విధానాలు ఏమైనా అనుసరిస్తుందంటారా? సిపిసి అంటే ఇది ఆ రోడ్ అండ్ కారిడార్ అది కాదు, పొలిటికల్గానే. చైనా పొలిటికల్గా పాకిస్తాన్ వచ్చేటప్పటికి పాకిస్తాన్ హ్యాపీగా ఉండాలి, పాకిస్తాన్ సెక్యూర్గా ఉండాలి, పాకిస్తాన్ బలంగా ఉండాలి. 1962 నుంచి పాకిస్తాన్తో సంబంధం చైనాకు. 1965 భారతదేశం మీద యుద్ధం చేయించింది చైనా, చేయించింది భారతదేశం మీద. ఆ భారతదేశం దాదాపు ఇప్పుడు 64 సంవత్సరాలు చైనాను సపోర్ట్ చేస్తాం. చైనాకి ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకొట్టేస్తుందని తెలుసు. అది చెప్పాను కదా మీకు, ఆ ఫ్రంటియర్ ఏరియా, పష్తూన్ ఏరియా, పతాన్ ఏరియా ఏదైతే బ్రిటిష్ తీసేసుకొని రాసుకున్నారో అది కనుక వెళ్ళిపోతే పాకిస్తాన్ ఇరుక్కుపోతాయి. అవన్నీ తెలుసు, చైనాకు కూడా తెలుసు. భారతదేశం కూడా సపోర్ట్ చేస్తుంది సీక్రెట్గా, రష్యన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు భారతదేశం గురించి. మాకు రష్యాకి చైనాకి స్నేహం ఉన్నది, ఓకే. పాకిస్తాన్ ఇండియాకి ఎనిమిటీ ఉన్నది, అది ఓకే. మేము అర్థం రావట్లేదు అని రష్యన్ యాటిట్యూడ్. డిప్లొమసీలో అలాగుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. మనం ఎవరో ఇంకోళ్ళు ఎనిమీస్ ట్రబుల్స్ వచ్చినాయి అంటే ఆనందపడక్కర్లేదు, కానీ ఒక యాక్సిడెంటల్గా అనుకోని మాత్రం పాకిస్తాన్. మనకి 2019 నుంచి భారతదేశానికి బుద్ధి చెప్తాం ఆఫ్ఘనిస్తాన్ ద్వారా. సూసైడ్ బాంబర్స్ని, జిహాదీస్ని 100 మంది పంపించేస్తాం. ఇంకా అది కూడా మీరు మర్చిపోకూడదు. 1947లో ఆగస్ట్ 15-16వ తారీఖున ఫస్ట్ పీపుల్ ఎవరు ఎంటర్ అవ్వారు భారతదేశంలో? పతాన్సే ఎంటర్ అవ్వారు. పాకిస్తాన్ వాళ్ళనే పంపించింది, అమాయకులు. మీరు అక్కడికి వెళ్ళి ఇస్లాం లిబరేట్ చేయొచ్చని పంపించింది. అలా వారి లైక్ పీపుల్ కాబట్టి వాళ్ళు వాడుకోవచ్చు అనుకున్నది. తాలిబాన్ మోడర్న్ పీపుల్. ఈవేళ 40 దాదాపు 3 కోట్ల మంది ఉన్నారు మొత్తం, అంతే. అది కూడా ఇవన్నీ తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. భారతదేశంతో మంచి సంబంధం ఉన్నది. పాకిస్తాన్ మన ఎనిమీ అని తెలుసు మరి. సో విశేషంగా మతం మర్చిపోయి జాతీయతకి ఇంపార్టెన్స్ వచ్చేసి బలూచిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్.